నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. చెంచుపేట ఇండోర్ స్టేడియంలో 5వ ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో పోటీలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో పట్టణ ప్రజలు వారి వంతు సహకారం అందించాలని మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక, ఇండిపెండెంట్ ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పవార్ స్వప్నల్ జగన్నాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వలన సంభవించే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ని నిషేధించడమైనదని, ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ప్రజలు, వ్యాపారులు భాగస్వామ్యం కావాలన్నారు. తొలుత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి సహకరించిన పలువురు దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి వేస్ట్ ప్లాస్టిక్ ను అందించిన వారికి బహుమతుల కింద టమాటో, పంచదార, సేమియా, కోడిగుడ్లు, పాలు అందించారు. ప్రభుత్వానికి స్వచ్ఛ తెనాలి స్వచ్ఛ ఆంధ్ర ఈ క్యాంపెయిన్ సంబంధించి సహకారం చేయండి. నా సహకారం లేకుండా ప్లాస్టిక్ బ్యాన్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. From today onwards, we are going to impose a fine whoever using the single-use plastic, especially vendors in the marketplace. So I ask all municipal employees also to make sure that you are imposing fine. First of all, you are giving them proper information why we are doing plastic ban, and then only we are imposing fine. We don't want any coercion, but at the as a last resort, we have to impose fine and other punishment. So my sincere request to all Tenali citizens, please help government in ensuring the plastic ban. It is for your safety, it is for our city, our Swachh Tenali. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్స్ గోగినేని మానసారెడ్డి, జైపాల్, హరేరావు, వసంతరావు, బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, పెదలంక లావణ్య, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతయే మనకు కావాలి అనేటువంటి అంశంతో ముందుకొచ్చారు. ఈ సంవత్సరం జాంగోలో ఒక జీవో ఇచ్చి ప్రతి నెల ఒక కొత్త అంశంతో ప్రజలతో వెళ్ళి ప్రజలను స్వచ్ఛత వైపు, శుభ్రత వైపు, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కార్యక్రమంతో ముందుకొచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు మన పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఈరోజు 40% ఉన్నటువంటి అందరూ కూడా నగరదీపికలు కానీ, ఆర్పీలు కానీ, ఎస్సీజీస్ కానీ, సామాన్య ప్రజానికం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతుందో దాన్ని కలెక్ట్ చేసుకొని మనకు వచ్చి ఇస్తున్నారు. ప్రమోషనల్గా మనం అందరం కూడా కలిసి వాళ్ళకు కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక కేజీకి కమాడిటీస్ కొన్ని ఇవ్వాలని చేసి సూచనతో ఈరోజు ఈ యొక్క కమాడిటీస్ను కూడా మనం ₹1 కూడా పెట్టండి. అందరూ కూడా మేము సైతం అంటూ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం, ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పి చాలామంది వచ్చారు. అందులో భాగంగా ఇవాళ టమోటాస్ కానీ, గుడ్లు కానీ, పాలు కానీ, సేమియా కానీ, చక్కెర కానీ, మిరపగుళ్ళు కానీ, అలాగే
క్లాత్ బ్యాగ్ కూడా ఇస్తున్నారు సార్. ఆ కవర్లు ఈ బాటిల్స్ ఇలాంటివి పడటానే సరిగా పోయాయి కూడా అక్కడ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటాన మన ఎక్కడ వెళ్ళినా ఏ వాటిలో చూసినా శానిటేషన్ అనేది అంత ఘోరంగా ఉండేది. నేను వచ్చాక నేనంటే నేను కాదు, అధికారులు కూడా ఉన్నారు, కానీ అందరూ వెళ్ళి ఆ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజున మన శానిటేషన్ అనేది అక్కడ కొంత సగం వరకన్నా మేము మెరుగుపరిచామని మేము అనుకుంటున్నాము. ప్రతిరోజు ఏ వార్డులోకి వెళ్ళినా కూడా సింటు పెట్టి ఒక గ్యాంగ్ వర్క్ లాగా చేపిస్తాం కానీ టీచింగ్ కానివ్వండి ఇలాంటివి చేపిస్తున్నామంటే మన సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకోవాలనేది మన కోరిక కూడా. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే ఈ కవర్లు అరికట్టాలి. ఈ కవర్లు అరికట్టాలంటే మనం ఈ షాపులు ఇప్పుడు కర్రీ పాయింట్ పెడుతున్నారు, వాటిల్లో వేడి వేడి సాంబార్ పోయిన ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మన పొట్టలోకి పోతుంది. దానివల్ల మన క్యాన్సర్లు కానీ అనారోగ్య రోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ చెప్పేదంటే మనం కొనకపోయినా కూడా అక్కడ మనం బ్యాన్ చేయొచ్చు. ఇక్కడ సేల్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారండి, అలానే మన ప్రజల్లో అవగాహన అనేది రావాలి. తెనాలి, చెంచుపేట, అమరావతి ప్లాట్స్లోని ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం నందు తైక్వాండో పోటీలు నిర్వహించారు. 5వ ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ 2025 సంవత్సరానికి పోటీలను రాష్ట్ర తైక్వాండో అకాడమీ ప్రెసిడెంట్ పి బాలకృష్ణ, సెక్రటరీ పి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా స్థాయిలో మొత్తం 259 మంది వివిధ మండలాల నుండి పాల్గొన్నారు. వివిధ స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్లను తైక్వాండో అకాడమీ ప్రెసిడెంట్ బాలకృష్ణ మరియు అకాడమీ గౌరవాధ్యక్షులు అందే బాలచంద్రమౌళి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి తైక్వాండో అకాడమీ బట్టు నాగరాజు ఆధ్వర్యంలో తైక్వాండో అకాడమీ గౌరవాధ్యక్షులు అందే బాలచంద్రమౌళి వారి సహకారంతో తెనాలిలో ఏర్పాటు చేశారు. 5th ఆత్మకూరు తైక్వాండో ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 16th మార్చి 2025న తెనాల్లో నిర్వహించడం జరిగింది. అది దానికి హాజరైన పిల్లలు 150 మెంబర్స్ దాకా హాజరయ్యారు. వాళ్ళు ఇప్పుడు మెడల్ సెరమనీ జరగబోతుంది. ఆర్గనైజ్ చేసిన వారు బట్టు నాగరాజు గారు. అది మాకు తెనాలికి సంబంధించిన కోచ్ తను. ఇప్పుడు ఆయన ద్వారా ఆర్గనైజింగ్ చేయించబడింది ఇక్కడ. ఈ కార్యక్రమానికి నేషనల్ రిఫరీగా దేవీర బసవయ్య, టెక్నికల్ డైరెక్టర్ కె వాగ్దేవి, తైక్వాండో నేషనల్ మోడలిస్ట్ ముఖేష్, అఖిల్, శివభాస్కర్, 2వ డాన్, బ్లాక్ బెల్ట్, నేషనల్ ప్లేయర్ వినయ్ కే తదితరులు పాల్గొన్నారు. తైక్వాండో అకాడమీ తెనాలి వారి తరఫున జిల్లా వైదిగా మన తెనాలి ఎన్టీఆర్ స్టేడియం నందు కరాటీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కరాటీ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఛాంపియన్షిప్ అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. సుమారు 350 మంది దాకా పిల్లలు పాల్గొని వివిధ రకాల మెడల్స్ను ఆపాదించడం జరిగింది. కాబట్టి ఈ తైక్వాండో వల్ల పిల్లలకు శారీరక శ్రమ, శరీర సౌష్ఠవము అన్నీ జరిగితే మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పిల్లలను ప్రోత్సహించి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి మండలం జగడగొండపాలెంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గండికోట యేసుబాబు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతై అపార నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబానికి 10,000 రూపాయలను తక్షణ సాయం కింద అందజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బాలభటులు భవితకు బాటలు అని స్కౌట్స్ అండ్ గైడ్స్తో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందని రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు అన్నారు.
ఎడ్లపల్లి గ్రామంలోని పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాధాన్యత తెలిపారు. విద్యార్థులలో శారీరక దారుఢ్యంతో పాటు దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. వీరికి ఐఐటి, నీట్లలోనూ మరియు ప్రభుత్వ ఉద్యోగాలలోనూ ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉంటాయన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి పిఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లలో చేరడానికి అవసరమైన నిధులను దాతల ద్వారా సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల యూనిఫామ్ నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కల్లూరి నాగేశ్వరరావుని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బయ్యా సతీష్, కోఆప్టెడ్ సభ్యులు రావి సాయిబాబు, జిల్లా స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ బి రవీంద్ర, జిల్లా స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ టి నరేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు స్కౌట్స్ ట్రైనర్ కుర్రా శ్రీనివాసరావు, గైడ్స్ ట్రైనర్ కె రమాదేవి, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మన మొత్తం ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో మొత్తం 172 దేశాల్లో మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఉంది. అందుకని ఇది మనకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశంగా మనం దీన్ని తీసుకుంటాం. మరి మనకి హెచ్ఎం గారు చెప్పినట్టుగా నిజంగా అక్కడ మరి ట్రైనింగ్ తీసుకొని మాస్టర్ చాలా చక్కగా ఇప్పుడు మాస్టర్ చెప్పారు. ఎలా నేర్చుకున్నారంటే మరి మాస్టరే ఇప్పుడు మీరు చెప్తే వినరు. మాస్టర్ చాలా చక్కగా బాగా ట్రైనింగ్ వచ్చారు అక్కడ మీకు. ఎందుకని మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు మీకు అన్నీ చెప్తారు. మీకు వారం క్లాస్ చెప్తారు. మీకు స్కౌట్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయో సబ్జెక్ట్ అంతా నేర్పిస్తారు. ప్రవేశ సిలబస్ ఉంది, ప్రవేశ చెబుతారు. ప్రథమ సోపానం, ద్వితీయ సోపానం, తృతీయ సోపానం, ఏవైతే టెస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీకు క్లాస్ తీసుకొని చెప్తారు. అయితే ఇప్పుడు ఇక ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా మీరు మనకి ఇది ఒక్కటే కాదు, మీకు అవి నేర్చుకుంటే మీకు సర్టిఫికెట్స్ వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల జరిగే దుష్ఫలితాలను జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడరాదని, అవి పర్యావరణానికి ముప్పుగా ఏర్పడుతున్నాయని, వాటికి బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని కోరారు. ఈ సందర్భంలో ప్రియదర్శిని నర్సింగ్ విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగంపై స్కిట్ను ప్రదర్శించి వాటి వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించారు. అనంతరం అవగాహన ర్యాలీని డాక్టర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. హాస్పిటల్ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాల సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రియదర్శిని నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు వచ్చా మేషారు ఊర్లోకి, ఈరోజు వచ్చా ఊర్లోకి ఊరికి అలేషా ఇలా ప్లాస్టిక్ బాటిల్ తాగేసి పడేయకూడదు. ఎందుకంటే ఇది భూమిలో కలిసిపోదు కాబట్టి ఏమన్నా క్రష్ చేసి పడేయాలి. పడేసినప్పుడు డస్ట్బిన్లోనే వేయాలి. ఇలా కింద పడేయడం వల్ల భూమిలో కలిసిపోదు కాబట్టి మొక్కలు పెరగడానికి కానీ జంతువులకు కానీ వాళ్ళు ఎవరు యూజ్ చేయకుండా ఉంటారు. దీనివల్ల వ్యాధులు కూడా ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటాయి. ఆ ప్లాస్టిక్ కవర్స్ అనేది భూమిలో చాలా సంవత్సరాలు అంతే ఉండటం వల్ల భూమిలో కలిసిపోకుండా దానివల్ల వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల భూమిని కలుషితం చేస్తుంది. మనం దాన్ని భూమిలో వేయకుండా డస్ట్బిన్లో కానీ దేనిలో కానీ వేస్తే దాని నుంచి ఎటువంటి వ్యర్థ పదార్థాలు అనేది భూమికి కానీ పర్యావరణానికి కానీ మంచి చేస్తుంది. జిల్లా వైద్యశాలలో
క్లీనినెస్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు సే నో టు రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే మనం ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ డిస్పోజబుల్ కవర్స్ అవి వాడుతున్నాం కదా, అవన్నీ మనకి ప్లస్ పర్యావరణానికి కూడా హాని చేసేవి. అవన్నీ మనకు తెలుసు, కానీ మనం ఫోర్స్ఫుల్గా వాడుతున్నాం. అది మనం వాడకూడదు అని అనుకుంటే మనం సాధించగలం. ఈరోజు మన జిల్లా వైద్యశాలలో మనం చేయబోయే యాక్టివిటీస్ ఏంటంటే క్లీన్లీనెస్ డ్రైవ్లో డీప్ క్లీనింగ్ ఆఫ్ వార్డ్స్ అండ్ ప్రెమిసెస్, బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే ఏ వేస్ట్ ఏ బిన్లో వెయ్యాలి అనేది మన హాస్పిటల్ సిబ్బంది కాదు, పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈరోజు కార్యక్రమంలో చేయబోతున్నాము. హాస్పిటల్కి వచ్చి కొన్ని రోజులు అడ్మిషన్లో ఉన్నప్పుడు మీరు కూడా పరిశుభ్రంగా ఉంటే మీరు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో అందుకని ఈ డ్రైవ్లో భాగంగా మీకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మీ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. సిబిఎస్ సీనియర్ మహిళా నాయకురాలు వేము సువార్తమ్మ సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. పట్టణ ఐదానగర్లో జరిగిన ఈ సంస్మరణ సభకు పలువురు సిపిఐ నేతలు హాజరయ్యి సువార్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సువార్తమ్మ చేసిన పోరాటాలను, అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. కార్యక్రమాన్ని లెనిన్ గారి పేరు, అలాగే సమతా మహోపాధ్యాయులని ప్రజల కోసం పనిచేసే భారత్ బచావోలో దళిత మహాసభలో, అలాగే రంజన్ గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రకారమే కూడా ఒక అరగంట వహించవలసిందిగా సిపిఐ సీనియర్ నాయకుడు కామెంట్. నెక్స్ట్ మన కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క లోతుపాతులను అధ్యయనం చేసి ఆ సిద్ధాంతం ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి దాన్ని ఆచరణలో పెట్టడం కోసం కృషి చేసినటువంటి ఒక వర్గం. 3 రకాలైనటువంటి కమ్యూనిస్టులు మన ప్రాంతంలో మనం చూస్తాం. ఎక్కడో 1917లో జయప్రదమైనటువంటి విప్లవాన్ని గురించి ఆ రోజుల్లో యువకులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుకునేవాళ్ళు. రహస్యంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాళ్ళు, చర్చలు జరుపుకునేటువంటి వాళ్ళు. ఒక అభ్యుదయ సాహిత్యమే ఎక్కడ చర్చ జరుగుతున్నా అక్కడెల్లా కూడా రహస్యంగా సమావేశాలు జరిగాయి. ఆ రకమైన వాతావరణంలో సువార్తమ్మ గారు చాలా పేద కుటుంబంలో పుట్టినా, పెద్దగా చదువు లేకపోయినా కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క సారం అర్థం చేసుకుని దాన్ని అమలు చేయటం కోసం తాను తెలుసుకున్నటువంటి విషయాల్ని తన చుట్టూ పరిసర ప్రభావ ప్రజలకు తెలియజేయటం కోసం, తను ఏటువంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కూడా తెలియజేయటం కోసం జీవితాంతం కృషి చేయటం జరిగింది. తొలి రాష్ట్ర కార్యదర్శి కూడా పోలేపల్లి నరసింహమూర్తి గారు మన తెనాలి పట్టణానికి చెందినటువంటి గొప్ప మేధావి మహనీయుడు. ఇటువంటి మహనీయులు 1925లో సిపిఐ ప్రారంభమైతే 1934లో వేము సువార్తమ్మ గారు జన్మించడం జరిగింది. భర్త వేము రామసుబ్బయ్య గారు సృష్టించినటువంటి పల్లెల నుండి, శిథిలమైన బతుకుల నుండి, మంటల జెండల జాతర సారథ్యంగా వారి జీవితాల్ని మహోన్నతమైన జీవితాలుగా మలుచుకొని దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మిన ఆశయాల కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోయినటువంటి మహనీయులు వేము రామసుబ్బయ్య గారు, మన సువార్తమ్మ గారు. సుదీర్ఘంగా ఆమె 91 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడంతో పాటు అత్యంత ఎవరు కూడా మన పట్టణంలో చాలామంది మహిళలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. 1909లో తెనాలి గ్రామం, 1910లో తెనాలి మున్సిపాలిటీగా ప్రారంభమైంది. ఈ పరంపరలో అనేక ఉద్యమాలు, అనేక త్యాగాలు అనేక చేసినా కానీ మన తెనాలి నియోజకవర్గంలో చల్లపల్లి స్వరూపరాణి గారు చెప్పినట్టుగా ఎక్కువగా మన చర్చీలు లేదా కమ్యూనిస్ట్ సెల్సే ఉండే. ఎవడైతే బాధలు పడుతూ ఉంటాడో వాళ్ళని చర్చీలు ఆదరిస్తాయి. ఎవరైతే దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకి బాధపడుతూ ఉంటారో వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీ కాపాడుకుంటూ ఉంటుంది. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఉదయం జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య
మహాసంస్థాన నిర్వాహకులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదాగమ పండితులు పంచాహ్నిక దీక్షగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముందుగా విశేషంగా మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను చేశారు. సాయంత్రం పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భగవత్ రామానుజదాసుడు జంధ్యం రామారావు దంపతుల భక్తిపూర్వక వితరణతో పూర్ణాహుతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొనగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆర్వి కిరణ్ కుమార్, సురేష్లు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఇంగ్లీష్లో దయా అనే అక్షరం మీరు రాయలేదు, రాస్తే డిఏ వైఏ రాయాలంటే డయానా అవుతుంది. దయా ఒత్తు లేవు, దీర్ఘాలు లేవు, దకారం లేదు, తకారం లేదు, తాగా రాయాలంటే టీకి లేదు. అదో భాష ఇది నేర్పించి మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పి ₹1,00,000. అదే మన భాష అయితే ఒక అక్షరంలోనే అప్పుడు ఏమని చూస్తుంది మనసుకి ఇంగ్లీష్ పడిపోయిందేమో జ్ఞానాన్ని ముందు నేను పొందా ఆ వృత్తి దాని మీదే ఉంటుంది. మీరు ఎవరు కదా అనుమానం. మరి మీరు ఏమీ లేకుండా ఇక్కడ ఊరికే మంత్రేసి కూర్చోబడితే వచ్చేసి వేల మంది మీకు ఆనందం కలిగినప్పుడు సపోర్ట్ కొడుతున్నారు. ఎందుకంటే స్వచ్ఛందమైన కార్యక్రమం వేరే ఉంటుందా? స్వేచ్ఛ మాట్లాడదు, ఇంకేం ఆలోచించద్దు. ఏ ఆలోచన మనసులోకి రాయదు. ఏదైనా వచ్చిందంటే తర్వాత 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 ఎప్పుడు పరివారాల ఒత్తిడి పెరగదు, ఆలోచన ఒత్తిడి ఉంటారు. ఇవాళ ఒత్తిడి ఎందుకు వస్తుందంటే పని ఎన్ని పనులు ఉన్నా ఒత్తిడి పెరగదమ్మా. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచించిన మానేసి పని చేస్తారు కానీ కొండంత ఆస్తి అయినా కూర్చుని తింటే తరిగిపోతుంది కదా. ఒత్తిడి తగ్గాలంటే ఒకటే, కొండంత పనైనా కూర్చుని చేస్తే తరిగిపోతుంది ఖచ్చితంగా. పెద్ద ప్రోగ్రామ్, పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. చేయడం మొదలుపెట్టండి, నో డిస్కషన్. చేయడం మొదలుపెట్టండి. ఒక అరగంట వేసారు కొంత తగ్గింది, ఒక గంట వేసారు కొంత తగ్గింది, 4 గంటల వేసారు ఇంచుమించు ఆ ప్రాజెక్ట్ అయిపోయే దశకు వచ్చింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. చెంచుపేట ఇండోర్ స్టేడియంలో 5వ ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.